చేయనట్టు విధంగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 92,547,547,066 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజు అని కాదు, ఆదివారం అని కాదు, వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. 5:30 కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా, ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పిన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు. ఇది వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది. ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో 46 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము, అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము, వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. ఏం చెప్పారు? 1000 పెంచి 4000 చేస్తామని చెప్పని ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోటామోటా నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇచ్చి మేమే అసలు ఈ పెన్షన్ని కనుక్కుంది మేమే అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మొదట్లో చూసాం. హడావుడి చేశారు, అంతా ఇంత హడావుడి కాదు. కానీ తీరా ఈ పెన్షన్దారుల మీద కుట్రలు, కుతంత్రాలు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో తొలగించేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మొదలుపెట్టిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓ పక్కన 1వ తారీఖు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇచ్చేటటువంటి ఇస్తున్నామని చెప్పిన ఒక బిల్డప్ ఇవ్వటము, తర్వాత ఇంకో చేతితోనేమో పెన్షన్లు కట్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పెన్షన్లు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 లక్షల పెన్షన్ని కట్ చేయడం జరిగినది అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు జరిగే నాటికి మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ సంఖ్య ఎంత అంటే 66,34,747 పెన్షన్ని, మరొకసారి చెప్తా ఉన్నాను, 66,34,747 పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వాలంటీర్ల ద్వారా బట్వాడా చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. కానీ ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వము తగ్గించినటువంటి అక్షరాల
3 లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే 63,20,282 పెన్షన్లు మాత్రమే. అంటే 3 లక్షల పెన్షన్లని తగ్గించడం జరిగింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మర్చిపోయి చేస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు. ఆ పెన్షన్లో కోత విధిస్తూ ఆ పెన్షన్ తల్లిదండ్రులకి, వృద్ధులకి, వికలాంగులకి వీరు చేస్తున్నటువంటిది వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాగ లేదే. 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి పెన్షన్దారులకి హక్కు కల్పించి వారికి 60 సంవత్సరాలకే వారికి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు వాస్తవంగా అప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, సచివాలయం వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇంకొక 2 లక్షల పెన్షన్దారులు పెన్షన్లు అప్లై చేసుకుని కావాలి అని చెప్పని కోరుకునేటటువంటి వాళ్ళ సంఖ్య 2 లక్షల వరకు ఉంది. దాన్ని పరిష్కరించకపోగా, దాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ఈరోజు 33 లక్షల పెన్షన్ని తొలగించడము, కోత పెట్టడము అని అంటే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వివిధ కిడ్నీ పేషెంట్స్ వీరందరి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అది వెరిఫికేషన్ కూడా చాలా వినూత్నంగా ఒక 40 పెన్షన్లదారులకి ఒక 2 అధికారులకి పెట్టడము, ఆ అధికారులు కూడా ఆ మండల పరిధిలో వాళ్ళు కాకుండా వేరే మండల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ మండలంలో పెట్టి ఒక 8 రకాలైనటువంటి దీన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పారామీటర్స్ తీసుకొచ్చి ఒక్కొక్క పెన్షన్దారుడిని వెరిఫై చేసి ఎట్లా ఉందంటే వీళ్ళ పెన్షన్దారుల యొక్క పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి అధికారుల చేతుల్లోకి పోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ టిక్కు పెట్టడం ద్వారా, ఒక అధికారి ఎస్ఆర్ నో టిక్కు పెట్టడం ద్వారా వాళ్ళు పెన్షన్ ఊడిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు చేయలే. పెన్షన్దారుల మీద శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రతి 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కానీ, వితంతువులు కానీ, లేకపోతే ఎవరైనా సరే సచివాలయం వేదిక ద్వారా వాలంటీర్లు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేసి, ఆ సిబ్బందితో వెరిఫై చేసి వారు అర్హులా కాదా అని చెప్పని రాజకీయాలకి తావు లేకుండా, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా వారందరికీ కూడా వెరిఫై చేసి సచివాలయంలో పెట్టి అందరి సమ్మతితో పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇప్పుడు ఆ రకంగా జరగట్లేదు. అసలు ఈ పారదర్శకమైనటువంటి విధానం అనేది మనకి ప్రభుత్వంలోనూ ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది ఆ రకమైనటువంటి విధానం ద్వారా పెన్షన్దారులలో ఆందోళన బయలుదేరింది. పెన్షన్దారుల మీద కుట్ర జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతోంది. ఇది అవసరమా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎలా ఉందంటే పెన్షన్ తీసుకోవాలన్నా తెలుగుదేశం నాయకుల దగ్గర రావాలి. పెన్షన్ ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్ని బట్వాడ చేయకుండా తెలుగుదేశం నాయకులు ఇంటర్ఫీరెన్స్తో పార్టీలు మారితే కానీ, కండువాలు కప్పుకుంటే కానీ వారికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరు కావాలంటే వెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళకి చెప్పుకోండి, చేతనైన చేసుకునే ధోరణిలో నియోజకవర్గాల్లో పరిస్థితి కనపడతా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారని, సానుభూతి పరులుగా ఉన్నారని చెప్పని నియోజకవర్గాల్లో, మండలాల్లో ఈ రకమైనటువంటి ధోరణి కనపడతా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు అని అనుకుంటే ఆ పెన్షన్లు ఆపటమో, లేకపోతే తెలుగుదేశం నాయకుల్ని కలిస్తే కానీ ఇవ్వకపోవటమో, లేకపోతే ఆ పెన్షన్ని ఇతర జిల్లాలకి మనం చూస్తా ఉన్నాం, ఇతర జిల్లాలకి ఆ సచివాలయానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా కానీ, లేకపోతే ఇతర అధికారుల లాగిన్ల ద్వారా వేరే జిల్లాలకు కూడా మార్చినటువంటి పరిస్థితిని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం. ఇదేనా పెన్షన్దారులకి మీరు ఇచ్చేటటువంటి ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అలాగే
ఆ పెన్షన్ వెళ్ళి ఇతర జిల్లాల్లో తీసుకొచ్చుకోవాలన్నా, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా సామాన్యమైనటువంటి పని. వృద్ధులు వెళ్ళగలుగుతారా? లేకపోతే వికలాంగులు వెళ్ళగలుగుతారా? అర్హులైనటువంటి వికలాంగులకు కూడా ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేమేం చెప్తున్నామంటే, ఈ పెన్షన్లు ఆపటం కానీ, పెన్షన్లకు సంబంధించినటువంటి ఇతర జిల్లాలకి పంపడం కానీ, అలాగే పార్టీలు మారితే కానీ, పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే కానీ ఇవ్వకపోవటం అనేది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాపట్ల జిల్లా సంబంధించినటువంటి అద్దంకి నియోజకవర్గంలో క్లియర్గా మనకి కనపడతా ఉన్నాయి. ఆ మంత్రి ఆదేశాలతోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చ సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే పెన్షనర్లు హామీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా అమలు చేస్తున్నటువంటి వాటిని కూడా కోత పెట్టి ఈరోజు కొత్తగా మీరు ఇవ్వట్లేదు. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాచ్యురేషన్ పద్ధతి ద్వారా తీసుకున్నటువంటి పెన్షన్ని కూడా కట్ చేస్తూ ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి, ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వం మూలంగా మా ప్రభుత్వాన్ని నిందించడము, ఆ పని చేయకుండా అది చేస్తున్నట్టు తమకు సంబంధించినటువంటి పత్రికల ద్వారా, ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం కనబడతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. ఇది ఎందుకునంటే వారి హయాంలో 34-35 లక్షల పెన్షన్లు లోపుండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పారదర్శకమైనటువంటి విధానం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవ్వాతాతలకి, వృద్ధులకి, వికలాంగులకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంచి చెయ్యాలి అని చెప్పిన ఆలోచన ద్వారా ఒక పెన్షన్ల విధానాన్ని ఒక పారదర్శకమైనటువంటి మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. సచివాలయం వేదిక ద్వారా వాలంటీర్లందరూ ఇంటింటికి వెళ్ళి ఆదివారం అయినా వర్షమైనా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల పెన్షన్ని కోత విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని మీద దెబ్బ కొట్టడమే ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు, పద్ధతి మార్చుకోవాలని చెప్పని మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేయకుండా కోత పెడుతూ లేకపోతే ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిందలేస్తూ చేసేటటువంటి దానికి మీరు మార్చుకోకపోతే మాత్రం ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం.